49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. ఈ 2 వారాల వ్యవధిలో వీటి రేట్లు పెరగడం ఇది 4వసారి. దీని దెబ్బకు దేశవ్యాప్తంగా పెట్రోల్ లీటర్ ధర 100 రూపాయలను దాటేసింది. పెంచిన రేట్లు ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. లీటర్ డీజిల్పై ఏకంగా 2.61 పైసలు, డీజిల్పై 2.71 పైసల మేర పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఈ నెలలో ఇంధన ధరల పెంపు పరంపర కొనసాగుతోంది. మొదటిసారిగా ఈ నెల 15న వీటి రేట్లను పెంచింది కేంద్రం. తర్వాత మే 19న పెట్రోల్ 87 పైసలు, డీజిల్ 91 పైసలు పెరగ్గా 2 రోజుల కిందటే 23న సుమారు 90 పైసల మేర సవరించింది. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102.12, డీజిల్ 95.2 పైసలకు చేరింది. ఇతర ప్రధాన నగరాల్లో ధరలు పరిశీలిస్తే కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర 113.51, డీజిల్ ధర 99.82 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ 107.77 కాగా డీజిల్ 99.55 పైసలుగా నమోదైంది. ఈ పెంపుదలకు ఇప్పట్లో బ్రేకులు పడకపోవచ్చు. కనీసం పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 125 రూపాయలకు పేరుగా చేరే అవకాశం ఉంది. డీజిల్ కూడా లీటర్కు 120 పైగా చేరొచ్చు. దీనికి కారణాలు లేకపోలేదు. 3 నెలలుగా కొనసాగుతున్న మధ్యప్రాచ్య యుద్ధం భారత్ చమురు, గ్యాస్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దెబ్బకొట్టిన పశ్చిమాసియా హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్ల రవాణాకు అంతరాయం వల్ల ముడి చమురు సరఫరా 40% దెబ్బతింది. సిఎన్జి 50, ఎల్ఎన్జి 50, ఎల్పీజీ దిగుమతులు ఏకంగా 90% దెబ్బతిన్నాయి. ధరలు 4 సార్లు పెంచినా కూడా చమురు సంస్థల నష్టాలు తగ్గడం లేదు. పీపీఏసీ నివేదిక ప్రకారం మధ్యప్రాచ్య యుద్ధానికి ముందు ఫిబ్రవరిలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $69.01 ఉండగా ఇప్పుడు అది $109.31కు చేరింది. సగటు బ్యారెల్ ధరలో 60% పెరుగుదల. ఫిబ్రవరితో పోలిస్తే సోమవారం నాటికి సగటు క్రూడ్ ధర బ్యారెల్కు $40.3 అంటే 58.39% పెరిగింది. ఈ నెల మొదటి 24 రోజుల్లో క్రూడ్ ధర బ్యారెల్కు సగటున $107.96 కంటే ఎక్కువే. 85% పైగా ముడి చమురు, 60% వరకు ఎల్పీజీ అవసరాల కోసం అంతర్జాతీయ మార్కెట్పైనే ఆధారపడుతోంది భారత్. పైగా 40% ముడి చమురు, 90% ఎల్పీజీ ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి ద్వారానే వస్తాయి. ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గించిన అమెరికా ఇరాన్ వివాదం వల్ల హార్ముజ్ జలసంధిలో సరుకు రవాణా తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ముడి చమురు దిగుమతులపై భారత్ వ్యయం సుమారు 60% పైగా పెరిగింది. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పడుతోంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై దిగుమతుల భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 27న పెట్రోల్, డీజిల్పై లీటర్కు 10 రూపాయల ఎక్స్చేంజ్ సుంకాన్ని తగ్గించింది. రాష్ట్రాల్లో వ్యాట్, అంతర్జాతీయ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు సంస్థల నష్టాలను తగ్గించేందుకు ఈ పన్ను రాబడిని వదులుకోవాలని నిర్ణయించింది. ఈ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్, అమ్మకపు పన్నులను తగ్గించుకోకపోవడం గమనార్హం. పెట్రోల్, డీజిల్పై విధించే వ్యాట్, సేల్స్ ట్యాక్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల భారీ ఆదాయాన్ని ఆర్జిస్తాయి. ఈ ఆదాయాన్ని వదులుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు.